ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి బుక్ మీ అందరి చేతుల్లో ఉంది. దానికి ఇంకేమైనా సలహాలు సూచనలు వచ్చినా మేము స్వీకరించడానికి, దాన్ని అటు ఇటుగా చేర్పులు మార్పులు ఏమున్నా చేయడానికి కూడా అనుగుణంగా ఉంటే గనక తప్పకుండా దానికి మేము సిద్ధమే అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి అన్న, ఇందాక అదే సుప్రీంకోర్టు తీర్పును తక్షణం అమలు చేస్తూ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియను అమలు చేయమంటున్నాం. వినాలి, మొత్తం విన్నాక చప్పట్లు కొట్టుది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం, అంటే అగ్రకులాల పేదల కోసం, వారి వెనుకబడ్డ వర్గాల 5% అయితే 10% రిజర్వేషన్లు ఇస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు ఆమోదం పొందిన బీజేపీ ఎందుకు దళితుల వర్గీకరణ సమస్యను సత్వరంగా పరిష్కరించలేకపోతున్నది? ఎంతకాలం అట్టడుగు కులాలైన మాలమాదిగలు తమ వర్గీకరణ సమస్యను పరిష్కరించుకొని కొత్త సమస్యలపై ముందుకు పోకుండా ఇక్కడే తన్నుకు చావాలనా అని పాలకులను ప్రశ్నిస్తున్నాం. అంటే ఇది స్పష్టంగా దీంట్లో మీ చేతిలో ఉన్న కరపత్రంలో కూడా ఉందన్న, మీకు పంపినాము. అంటే దీనికి సంబంధించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాలు చేయకుండానే అమలు చేస్తున్నటువంటివి కొన్ని ఉన్నాయి. ఈ రకంగా దీని విషయంలో మాత్రం ఎందుకు సత్వరంగా మీరు పరిష్కరించలేకపోతున్నారు అనేది మాత్రమే ఆవేదనతో మాట్లాడుతున్నది. వాళ్ళని ప్రశ్నిస్తున్నాం తప్ప ఇది మనంగా అనుకుంటున్నటువంటిది కాదు అనేది సవినయంగా తెలియచేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొకటి కూడా తమ్ముడు ఇందాక మాట్లాడిండ్రు. నిన్న కాచం సత్తన్న మేమందరం కలిసి మహబూబ్నగర్ పోయినాం అన్న. మహబూబ్నగర్ పోయినాం. పోతే అక్కడ ఆ మీటింగ్ అయిపోయింది. అందరూ మాట్లాడడానికి, అదే ఫోటోలు దిగడానికి వస్తున్నారు మన వాళ్లతోటి. దిగుతూ ఓ 2 మిత్రులు మెడలో కండువా వేసుకొని చేతుల జెండా పట్టుకొని దన్మని వచ్చేసి ఫోటో దిగడానికి వచ్చినట్టుగా వచ్చిండ్రు. వచ్చి ఇంకా కెమెరా ఉందని చెప్పేసి, మీరు మాలోళ్ళ మీద మాట్లాడిన దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు ఈ రకంగా చేస్తున్న దానికి బాధపడుతున్నాం, ఇక మాట్లాడనియండి, ఆపినా ఆగేటట్లేరు, మాట్లాడనియండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత, మేము 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నాం. వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. దళితులు ఐక్యం కావాలని అంటూనే వర్గీకరణకు వ్యతిరేకం అంటే ఎట్లా ఐక్యమవుతారు మరి అని చెప్పేసి అంటే ఆ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఏదో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకరు రాయలసీమ నుంచి ఒకరు ఫోన్ చేసి ఏదో చాలా వేరే రకంగా మాట్లాడింది అనుకోండి. అంటే ఆ భాష మంచిది కాదండి. అన్న గురించి, మందకృష్ణ అన్న గురించి మాట్లాడితే ఆ భాష మంచిది కాదు, అట్లా మాట్లాడకూడదు మనం ఎవరం కూడా. ఇది వర్గీకరణ సమస్య పైన న్యాయమైన డిమాండా కాదా మీరు చెప్పండి. అది వేరే ఎట్లయితుంది, ఇది వేరే ఎట్లయితుంది అని మా అభిప్రాయం మేము తెలియజేసినాం. ఏమన్నా కావాలంటే ఓపెన్ డిబేట్కి మీరు రండి, మనం మాట్లాడదాం. కానీ ఈ రకంగా మీరు ఫోన్లలో ఇబ్బందికరంగా మాట్లాడితే బాగుండదన్నా, ఇట్లా కరెక్ట్ కూడా కాదు, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్, ఫోన్లలో మాట్లాడడము చేయడము. ఇవైతే ఇందాక తమ్ముడు చెప్పింది అయితే చాలా ఎక్స్ట్రీమ్. అందుకనే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేధావులంటే వాస్తవాలుగా మాట్లాడే వాళ్ళను మేధావులు అంటారు. వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలకు దూరంగా మాట్లాడడం, ఒక వర్గాన్ని చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం, అందరి పక్షాన నిలబడి మాట్లాడుతున్న వాళ్లను, పాడుతున్నటువంటి వాళ్లను, కొట్లాడుతున్నటువంటి వాళ్లను దుర్భాషలు ఆడడం అనేటువంటిది అది విజ్ఞత అనిపించుకోదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.